పురపాలక సంఘం కార్యాలయం మందమర్రి ఆవరణలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మందమర్రి మున్సిపల్ కార్యాలయం రామన్ కాలనీ మీదుగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం మంచిర్యాల జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మరియు ప్రత్యేక అధికారి మందమర్రి మున్సిపాలిటీ కె నరేందర్ చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది. विनायक जय हे भारत पंजाब सिंधु द्राविड उत्कल बंगाचल यमुना गंगा शांतम्मा सर मैसम्मा सर ओके सर अध्यक्षु शांतम्मा मैस अक्का अक्का అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ ఏర్పడి ఇప్పటికీ 9 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 10వ దశాబ్దంలోకి అడుగు పెడుతున్న శుభ తరుణంలో మనము తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా జూన్ 16 రోజున తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ పట్టణ ప్రగతి దినోత్సవంలో భాగంగా ఇప్పుడు తెలంగాణ ఏర్పాటైన 2014 నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాల్లో మన మున్సిపల్లో సాధించిన ప్రగతి ఏదైతే ఉందో ఆ ప్రగతిని ప్రజలకు నివేదించడం కోసం ఒక ప్రగతి నివేదన సభను మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన పట్టణం నుండి రామకరణ బ్రిడ్జి వరకు మానవరం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 11:15కి జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. మందమర్రి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి నరేందర్ సార్ గారు చేశారు. దాని తర్వాత ఇప్పుడు మీటింగ్లో మున్సిపాలిటీలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్స్ కావచ్చు, ఆఫీస్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఈ సభలో మన మున్సిపాలిటీ లాస్ట్ 9 సంవత్సరాలు సాధించిన ప్రగతి నివేదిక రూపంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ ప్రగతి నివేదికదారులో లాస్ట్ 9 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి శానిటేషన్ సెక్షన్లో కావచ్చు, ఇంజనీరింగ్ సెక్షన్లో కావచ్చు, అలాగే రెవెన్యూ సెక్షన్లో కావచ్చు, అది ఒక నివేదిక రూపంలో పొందుపరిచాము. మేజర్గా అంతకు 2014 కన్నా ముందు మున్సిపాలిటీ ఏ విధంగా ఉండే, 2019 తర్వాత మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చెందాయి, సంక్షేమ విషయంలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మున్సిపల్ చట్టం ద్వారా మున్సిపాలిటీ చాలా ర్యాపిడ్ డెవలప్మెంట్కు నోచుకున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు విశదీకరించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిష్ఠపాటైనటువంటి జూన్ 19 రోజున హరితారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. జూన్ 22 రోజున అమరవీరులను స్మృతించుకుంటూ ఈ కార్యక్రమాలను ముగించడం జరుగుతుంది.